హలో అండి. కిడ్స్‌ని తీసుకొని లైబ్రరీకి వెళ్ళామండి. లైబ్రరీలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్. సో, నార్మల్ డేస్ కంటే ఇప్పుడు డైలీ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. మనకి వీలైన టైంలో మనం కిడ్స్‌ని తీసుకొని వెళ్ళొచ్చు. మంత్ స్టార్టింగ్‌లోనే ఏమేం ప్రోగ్రామ్స్ ఉంటాయో వెబ్‌సైట్‌లో పెడతారండి. అవి మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఆ మంత్ అంతా ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో అవి మంత్ స్టార్టింగ్‌లోనే మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిన వారికే అలో ఉంటుందండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా రిజిస్టర్ చేసుకొని రాలేకపోతే అక్కడ అనౌన్స్ చేస్తారు. స్పేస్ ఉంటే వారిని కూడా అలో చేస్తారండి. కొన్ని ప్రోగ్రామ్స్ ఎక్కువ మంది అందరూ వచ్చేస్తారు. అలాంటప్పుడు రిజిస్టర్ చేసుకొని వెళ్తే బెస్ట్ అండి. ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది. అందరినీ అలో చేస్తారు రిజిస్టర్ చేసుకున్న వారిని. లైబ్రరీలోనే సపరేట్ హాల్ ఉంటుందండి. ఆ హాల్‌ని చాలా బాగా డెకరేట్ చేస్తారు అక్కడ మెయింటైన్ చేసేవారు. ఏ ప్రోగ్రామ్‌కి ఎలా అరేంజ్ చేయాలో చైర్స్, టేబుల్స్ అలా అరేంజ్ చేస్తారండి. అక్కడ స్క్రీన్స్ కూడా ఉంటాయి. థర్స్‌డే అలా మూవీ టైమ్ ఉంటుంది. అలా ఎలా అరేంజ్ చేయాలో ఏ ప్రోగ్రామ్‌కి అలా అరేంజ్ చేస్తూ ఉంటారు. చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. కిడ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంజాయ్ చేస్తారు. కిడ్స్‌ని చాలా బాగా ట్రీట్ చేస్తారండి ఇక్కడ. ఎవ్రీథింగ్ వారే ప్రొవైడ్ చేస్తారు. ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా ఏవైనా వారే ప్రొవైడ్ చేస్తారు. పెయింటింగ్ బ్రషెస్, పెయింట్స్ ఎవ్రీథింగ్ వారే ప్రొవైడ్ చేస్తారండి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. పేరెంట్స్ కిడ్స్‌తో ఉండనవసరం లేదు. ఆ రూమ్‌లోకి నేమ్స్ చెక్ చేసుకొని రిజిస్టర్ అయిన వారిని అలో చేస్తారండి. పేరెంట్స్‌ని కూడా వెళ్ళాలి అంటే అలో చేస్తారు. లేదు ఔట్ సైడ్ అయినా ఉండొచ్చండి. కిడ్స్‌కి ఏమైనా డౌట్ ఉన్నా వారే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ మెడిటేషన్ గురించి ఔట్ సైడ్ నుండి వచ్చారండి కిడ్స్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఈ డే సింగింగ్ బౌల్ ప్రోగ్రామ్ అండి. ఔట్ సైడ్ నుండి వచ్చారు. వారు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మనం మెడిటేషన్ చేసేటప్పుడు డిఫరెంట్ సౌండ్స్ వింటాం కదండీ! చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఆ సౌండ్ వింటూ ఉంటే. ఆవిడ డిఫరెంట్ బౌల్స్ తీసుకొచ్చారు. అవి సౌండ్స్ చేస్తూ కిడ్స్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది అని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. కిడ్స్‌కి పీస్‌ఫుల్‌గా ఉండాలి అంటే ఆ బౌల్‌ని ఎలా యూజ్ చేయాలి ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ డే ఎవరైతే రిజిస్టర్ చేసుకొని వచ్చారో వారందరికీ ఈ బౌల్స్ వారే ఇచ్చారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్